రాష్ట్రానికి ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి విరూపాక్షపురం అక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ఆయుర్వేద మందుకి ఈరోజు బయలుదేరుతున్నాం. అదేవిధంగా ఎన్నో రాష్ట్రాల నుంచి పక్కన చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వస్తారనేది ప్రసిద్ధి. ఎన్నో 100 సంవత్సరాల నుంచి అక్కడిగా విరూపాక్షపురంలో ఈ యొక్క పక్షవాతానికి ఆయుర్వేద మందు ఇస్తున్నారనేది చాలా ప్రాచుర్యం పొందింది. అదేవిధంగా మొత్తం మీద చూసినట్లయితే ప్రెజెంట్ మనం ఉన్నాము తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ప్రెజెంట్ ఉన్నాము. ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. ఇక్కడి నుంచి బయలుదేరి విరూపాక్షపురానికి ఏ విధంగా వెళ్ళాలి, అదేవిధంగా ఆ వైద్యులు ఎలా ప్రాచుర్యం పొందారు, అదేవిధంగా ఈ పక్క రాష్ట్రాల నుంచి ఏ రాష్ట్రాల నుంచి అక్కడ చేరుకుంటారు, ఎలాంటి వైద్యం అందుతుంది, అది ఎంతవరకు నిజం, అదేవిధంగా మొత్తం కూడా మీకు అన్ని వివరాలు పూర్తి సమాచారంతో మీకు అందించే ప్రయత్నం చేశాను. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బయలుదేరాము. ఇది శ్రీనివాస సేతుగా పేరుగాంచినటువంటి ఈ వారధిని తిరుపతి బస్టాండ్ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యాము. చంద్రగిరికి అదేవిధంగా మనం చిత్తూరుకి వెళ్ళే మధ్యలో ఒక టోల్ ప్లాజా ఉంది సార్. మనకి నెల్లూరుకి ఎలాగైతే గూడూరు దగ్గర అదేవిధంగా వెంకటాచలం దగ్గర ఎలాగైతే వస్తుందో గాదంకి టోల్ ప్లాజా అంటారు దీన్ని.
పంట భూమి తగ్గిపోతుంది సార్, ఫ్లాట్లు ఎక్కువైపోతున్నాయి. మరి దేశానికి ఏమైపోతుందో అర్థం కావట్లేదు. పండించే వాళ్ళు తగ్గిపోతున్నారు. తెలంగాణలో వరి ఇద్దనే గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఆల్రెడీ కాణిపాకం దాటేసాం సార్, చిత్తూరుకు దగ్గరలో ఉన్నాము. ఇంకా మనకు అక్కడ చేరుకోవడానికి గంట పైన పట్టచ్చు, విరూపాక్షపురానికి చేరుకోవడానికి. పంట భూమి తగ్గిపోతుంది సార్, ఫ్లాట్లు ఎక్కువైపోతున్నాయి. మరి దేశానికి ఏమైపోతుందో అర్థం కావట్లేదు. పండించే వాళ్ళు తగ్గిపోతున్నారు. తెలంగాణలో వరి ఇద్దనే గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇస్తుంది. JNI టుడే తిరుపతిలో మొదలైంది సార్. కోలారు 95 కిలోమీటర్లలో ఉన్నాము సార్. బంగారుపాలెం 1 కిలోమీటరు, అరగొండ 12 కిలోమీటర్లో ఉన్నాము. ఓకే, ఒక 1 కిలోమీటర్లో మన బంగారుపాలెం వస్తుంది. ఓకే సార్. అదే సార్, మన ప్రయాణం నెల్లూరులో మొదలైంది. అక్కడి నుంచి రేణుగుంట మీదుగా తిరుపతి చేరుకున్నాము. ఆర్టీసీ బస్ స్టాండ్ చూపించాము. మన JNI టుడే అక్కడి నుంచి మళ్ళీ ఈ యొక్క చిత్తూరు రహదారి మార్గం గుండా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ బెంగళూరు కోలారు ఈ రోడ్లో ప్రవేశించాము. సో ప్రస్థానం అయితే మనం బంగారుపాలెం దగ్గరలో ఉన్నామని మనకు తెలుస్తుంది. సో చివరిగా మనం ఒక 20 నిమిషాలు లేదా అర్ధ గంటలో మనం పూర్తి అక్కడ చేరుకుంటాం. బంగారుపాలెం అంటే గల్లారు కుమారు ఫ్యాక్టరీ పోయింది కదా సార్, అదే ఫ్యాక్టరీ దాటంగానే మనకు బంగారుపాలెం వస్తుంది. అదే రెండోది ఇప్పుడు మనం ఏం చేసామంటే బాగా టైం టోల్ గేట్ల దగ్గర ఎక్కువ టైం తినేసింది. టోల్ గేట్ దగ్గర అంత ఫ్రాడ్ జరుగుతూ ఉంది. దాని విషయం కొంచెం చర్చించాము. అవును. రెండో టోల్ గేట్ దగ్గర మనం ఫాస్ట్ ట్యాగ్ అయిపోయింది అనేసి దాన్ని అక్కడ మనం మొత్తం ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవడం జరిగింది. అవును, దాంతో మనకు కొంత టైం వేస్ట్ అయింది. కానీ లేకపోతే ఈవేళకి మనం డెస్టినేషన్ వెళ్ళిపోయింది. అవును, మనం అనుకున్న ప్రదేశానికి కొంత టైం వేస్ట్ చేసాం, చేరుకునే వాళ్ళం ఇయర్కి. అవును, మనం కొంత టైం స్పెండ్ చేయడం జరిగింది. మీరు కూడా ఇక్కడ ఏదైనా మంచి ప్లేస్ చూసుకొని ఒక కాఫీ తాగారంటే, కాఫీ టీ తాగారంటే, లేదా టిఫిన్ చేసేటట్టు కూడా చేయండి. 8-9 అయిపోతాం, 8:50. ఈ పలంనేరు నాగరాజ్, మెయిన్గా పలంనేరు ప్రసిద్ధి ఏంటంటే ఏనుగులు వచ్చేస్తాయి. పొలాల మీదకి, చెరుకు తోటల మీదకి, ఊర్లలోకి ఏనుగులు వచ్చేస్తాయి. ఇక్కడ ఏనుగులు గుంపులు వచ్చాయంటే మొత్తం ధ్వంసం చేసుకుంటా పోతాయి. ఈ ఎడవంతా
రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ఇక్కడ తోటలు లేక చెరుకు తోటలు అవన్నీ వచ్చి విరిచి పారేస్తాయి. గోళలు లేక వచ్చేస్తాయి. భయపడుతూ ఉంటారు జనాలు. ఇక్కడ ఘాటు కూడా ఎక్కువగానే ఉంటుంటుంది కదా సార్. అది మనం బాక్రాపేట కూడా అదే విధంగా ఉంటుంది సార్. బాగా ఘాట్ ఎక్కువ ప్లేస్ అది. అక్కడ బక్రాపేట అంటే అక్కడ సింగాలు కూడా ఉంటాయి సార్. చిరుతలు సింగాలు ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఏనుగు. త్వరగా 45 రోజులకి పెద్ద అయిపోవాలని వెయిట్ కోసం. కానీ ఈ లింగాపురం కోళ్ళు అనేది సంవత్సరం పాటు ఉంటాయి. సంవత్సరం దాకా పెంచుకోజిస్తారు. వాటికి అంత ఇంజక్షన్లు మందులు వాడరు. న్యాచురల్గా అది ఒకటి చిన్నపిల్లలప్పుడు వాడతారు. తర్వాత ఇష్టం వచ్చినట్టు ఆ లావు పెరిగిపోకుండా ఫీడింగ్తోనే పెరుగుతాయి. కాబట్టి ఇవి తినడం మంచిది అంటారు. వాటితో పోలిస్తే కల్తీ లేని మాంసం. మనం తినేటువంటిది అక్కడ తినేది అది చాలా కెమికల్. ఇది అట్లా ఇది లేదనమాట. ఇది అమర్రాజు ఎక్కడికి వచ్చినట్టు. అవును సార్. అందువల్ల లింగాపురం కోళ్ళు ఇక్కడ ఎక్కువ తింటారు. మనకు చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి నుంచి ఏమో 3 గంటలు 3 గంటలప్పుడు ఏదో ఒక లోడ్లు బయలుదేరతాయట నెల్లూరుకి లింగాపురం కోళ్ళతో. అవి ఎక్కడికి పోతాయి ఏమో అర్థం కావట్లేదు. నెల్లూరులో సార్ ఇక్కడ కూడా ఏదో ఒక టోల్ గేట్ ఉంది. లింగాపురం కోడ్ అంటే లింగాపురం అనే గ్రామం నుంచి అవుతుందా లేకపోతే పేరు అది మూడు పేరు అది సీడ్ అది. దాంతో అది 4 నుంచి 5 కేజీల వరకు వస్తాయి కోడి. చూద్దాం వచ్చేటప్పుడు ఏదన్నా ఉంటే ఒక కోడి మనం కూడా రిటర్న్లో ఉందన్నా. ఇటు పోయే వాళ్ళకి మోసం చేస్తున్నారు. అది విషయం. మహాసముద్రం టోల్ ప్లాజా దగ్గరకు వచ్చాము. 40 రూపాయలు ఒకవైపు ప్రయాణం. చూడండి సార్, ఫాస్ట్ ట్యాగ్ ఉండడం వల్ల లాభం అంటారు నష్టం అంటారు సార్ ఒక విధంగా చెప్పాలంటే? ఫాస్ట్ ట్యాగ్ ఉండడం వల్ల మన ప్రయాణం కలుస్తుంది, అన్ని లాభే. అంటే చూడండి అక్కడ గాదంకి చెక్ పోస్ట్ దగ్గర టోల్ ప్లాజా దగ్గర 170 తీసుకున్నాడు. సో ఇక్కడ కూడా అంటే మామూలుగా అయితే 85 రూపీస్ అంట. మొత్తం మీద చూస్తే ఫాస్ట్ ట్యాగ్ ఉంటే కొద్దిగా కంట్రోల్ చేయొచ్చేమో అనిపిస్తుంది నాకైతే. అన్ని చోట్ల ఇది లేదు. ఇప్పుడు మనకు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి కదా సార్, అక్కడెక్కడ ఇక్కడ ఫైన్ వసూలు చేయడం అనేది కానీ లేకపోతే ఏం లేదు. డబుల్ పేమెంట్ అని ఇక్కడ డబుల్ పేమెంట్లు అంటున్నారు. అక్కడ డబుల్ పేమెంట్లు ఏం లేదు. ఎందువల్ల ఇక్కడే ఎందుకు ఇంత పేమెంట్ వసూలు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అది కూడా రోడ్లు పూర్తి కాలా ఇక్కడ. సగం పూర్తయిన సగం ఉన్నాయి. సగం రోడ్లు కొంత దూరం ఉంది, కొంత దూరం లేదు. అయినప్పటికీ వీళ్ళు అంత పేమెంట్లు వసూలు చేస్తున్నారు. అదే పూర్తి కాకనే అంటే సార్ రోడ్లు పక్కన పెడితే మినిమం ఛార్జెస్ అనేవి ఉంటాయి కదా. 85 అంటే 85 తీసుకుంటే సరిపోద్ది. మామూలుగా బై హ్యాండ్ అయితే ఎందుకు అని తీసుకుంటున్నారు? మీకు ఇంకొక వింత ఏంటంటే సార్ చూడు, వాడు ఇచ్చినటువంటి దానికి వాడు ఇచ్చిన దానికి మామూలు బిల్లు, ఈ బిల్లు ఒకసారి చూడు. దానికి ఏది టోల్ ప్లాజా అంటే టోల్ ప్లాజా నంబర్ ఏంటంటే టోల్ ప్లాజా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ గాదంకి టోల్ ప్లాజా దగ్గర తీసుకున్నాం దీన్ని. గాదంకి టోల్ ప్లాజా దగ్గర చూస్తే అక్కడ టోల్ ప్లాజా నేమ్ అంటే టోల్ ప్లాజా, టికెట్ నంబర్ అంటే ఇచ్చాడు. మొత్తం వెహికల్ నంబర్ కూడా పూర్తి కొట్టలేదు, కార్ అని పెట్టారు. టైప్ ఆఫ్ వెహికల్ అంటే కార్ అని పెట్టాడు. టైప్ ఆఫ్ జర్నీ అంటే పెనాల్టీ అని వేసాడు. ఇంకోటి చూస్తే టైప్ ఆఫ్ జర్నీ పెనాల్టీ ఫీ వచ్చి 170 రూపీస్ వేసాడు.
మొత్తం చూస్తే ఇది అసలు అది ఎవరిచ్చారో తెలియదు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని ఇచ్చాడు. మొత్తం అసలు బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం ఇక్కడ ఏం లేదు సార్. సైడ్ వైట్ పేపర్ తో ఇచ్చాడంటే టోల్ ప్లాజాలో. అవును. ఆ బిల్లు ఏంది అసలు? ఏ టోల్ ప్లాజా దానికి వెనకాల ఎలాంటి ఏం లేవంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అనేది అర్థం చేసుకోవాలి. అది చిత్తూరు జిల్లాలో ఇక్కడ ఇచ్చింది ఇది సార్. ఇది చూడండి ఒకసారి, ఇది చూస్తే మనకి వెంకటాచలం దగ్గర ఇచ్చినట్టారు కదా సార్. ఇది చూడండి, వీళ్ళు ఆల్రెడీ క్లియర్గా ఇచ్చినారు. చూడండి ఇక్కడ హైవే సింబల్ ఇచ్చారు, ఏ ప్లేస్లో ఉందో చూపించారు. 30 రూపీసే ఇక్కడ 30 రూపీస్. మళ్ళీ బ్యాక్ సైడ్ చూడండి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వెంకటాచలం ప్లాజా అని ఇచ్చారు, అంబులెన్స్ కాంటాక్ట్ నెంబరు, కేర్ కాంటాక్ట్ నెంబరు, క్రేన్ కాంటాక్ట్ నెంబరు, ఓవరాల్ ఇచ్చారు. మొబైల్ నంబర్ ఇచ్చారు, అంటే ఈ ప్లాజా మేనేజర్ నంబర్ ఇచ్చారు, ఇంజనీర్ నంబర్ ఇచ్చారు సార్. ఇంతకు ముందు మామూలుగా చిత్తూరు జిల్లాలో ఎక్కువగా రోడ్డుకి ఇరువైపులా చింత చెట్లు ఎక్కువ ఉండేవి. చింతపండు అంటే ఫేమస్, చిత్తూరు చింతపండు అనేవాళ్ళు. ఇప్పుడు ఏమైనా కనిపిస్తుంది సార్? అది ఏది రోడ్లు వెడల్పు చేసే దాంట్లో భాగంగా చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు నరికి పారేసారు. అది తీసేసిన దానివల్ల చింత చెట్లు చాలా తగ్గిపోయినాయి సార్. ఇప్పుడు చింతపండు ఇక్కడ చింతపండు కూడా ఇది తగ్గిపోయింది. మెయిన్ గా మనకు ఇటు పీలేరు సైడ్ కానీ, ఇటు దామంచెరు దాటినాక మొగరాల, అమ్మాయి గారిపల్లి ఆ ఏరియాల్లో చింత చెట్లలో నుంచి తీసుకొని వచ్చి చాలా ఫ్యామిలీస్ దాని మీద బతికేది. అవును. మొత్తము చింత చెట్లలో రాల్చి వాటిని కొట్టి ఆ పండుని ఇట్లా రోడ్ల మీద ఎండబోసి పట్టలేసి వాటిని తీసుకుని ఎక్కడెక్కడో వేరే వేరే జిల్లాలకు ఎగుమతి చేసేవారు. అవును. అలాంటిది ఈరోజు ఎక్కడ చెట్లు కనిపించడం లేదు, చెట్లు కనిపించడం లేదు. ఇరువైపులా రోడ్డుకి ఇరువైపులా చాలా చెట్లు, చింత తోపులు ఉండేటివి. తోపులు మామిడి తోటలు ఎలా ఉన్నాయో చింత తోపులు అనేవారు. చింత తోటలు ఆ పెద్ద పెద్ద వృక్షాలు ఉండేటివి. ఎంత ఏమైనాయో మొత్తం చదును చేసేసి కాంక్రీట్ జంగిల్ అయిపోయింది, చెట్లు పోయినాయి. దాంతో చింతపండు కూడా ఇప్పుడు 10 రూపాయలు 15 రూపాయలు చింతపండు అమ్ముతా ఉన్నటువంటి, ఇక్కడ నుంచి అమ్ముతా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు 100 రూపాయలు 120 రూపాయలు ఇచ్చి వీళ్ళే కొనుక్కోవాల్సి పని నుంచి బయట నుంచి తెచ్చి. ప్రస్తుతం మనం చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి విరూపాక్షపురం దగ్గరికి చేరుకున్నాము. అదేవిధంగా ఈ విరూపాక్షపురంలో పక్షవాతానికి ఎటువంటి వైద్యం ఆయుర్వేద రూపంలో ఎలా అందిస్తారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మీద చూసినట్లయితే మనం బయట చూపించే ప్రయత్నం చేశాను మీకు. సో బయట చూసినట్లయితే 100 సంఖ్యలో 10 సంఖ్యలో కార్లు కావచ్చు, అదేవిధంగా మోటార్ సైకిల్ కావచ్చు, ఎన్నో సుదూర ప్రాంతాల నుంచి
తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక, అదేవిధంగా నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, అదే కాకుండా నార్త్ సైడ్ నుంచి కూడా, కొన్ని నార్త్ సైడ్ ప్లేస్ నుంచి, తెలంగాణ నుంచి కూడా వచ్చి, అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఎంత కష్టమైనా సరే వచ్చి ఇక్కడ చేరుకుని మొత్తం మీద ఆ మందుని తీసుకుని, అదేవిధంగా 10 రోజుల తర్వాత కావచ్చు, నెల తర్వాత కావచ్చు, ఇలా వాళ్ళు చెప్పిన టయానికి మళ్ళీ వచ్చి ఒక 3 దఫాలకి వచ్చి మొత్తం కూడా క్యూర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు? కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, హైదరాబాద్. మా మదర్ ఆవిడ 72 ఏజ్. అమ్మకి పండగ ముందు రోజు మల్టిపుల్ బ్రెయిన్ హ్యామరేజ్, ఆల్మోస్ట్ ఆల్ బ్లడ్ మల్టిపుల్ చాలా క్లాట్స్. సో యశోదలో అడ్మిట్ చేశాము. 12 days ఐసీయూలో ఉన్నారు. ఆ తర్వాత ఒక 20% 25% రికవర్డ్. 1 month టైం తీసుకుంది. నాకు ఇక్కడ విరూపాక్షపురం అడ్రస్ మా బాబాయ్ ద్వారా తెలిసింది. తెలియడం ద్వారా మా అమ్మని నేను కారులో తీసుకొని వచ్చాను. 1 month కూడా ఆమె చాలా కఠినంగా బాధతో తీసుకొచ్చాను నేను ఇక్కడికి. చాలా ఎవ్రీ 50 kilometers ఆపుకుంటూ కొంచెం ఒక 2 అడుగులు వేయించి అలా 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 కష్టపడి తీసుకొచ్చాను. ఇప్పుడు ఆమెకి ఆల్మోస్ట్ ఆల్ 60% చూపు మళ్ళీ నార్మల్కి వచ్చింది. మాట్లాడడము, మనం చెప్పింది అన్నీ అర్థం చేసుకుంటుంది. ఎదుటి వాళ్ళని ఇప్పుడు గుర్తుపడుతుంది. కానీ ఆమె చెప్పడం అనేది స్లోగా చెప్పగలుగుతుంది. మీరు ఎవరు అంటే ఇప్పుడు గుర్తుపడుతుంది. కానీ మా అల్లుడు, మా అబ్బాయి పేరేంటి అంటే ఒక 10 minutesకి చెప్తుంది. ఆల్మోస్ట్ ఆల్ 60% రికవర్. అదే సార్, ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ కంటే కూడా ఆయుర్వేదం మంచిదని నమ్ముతున్నారు. 100% అండి. ఇంగ్లీష్ మెడిసిన్ ఎలాంటిదంటే ఎమర్జెన్సీలో సెప్టిక్ అవుతుంది అంటే మనం క్లీన్ చేసి గాయాన్ని అప్పటిదప్పుడు ఆ వైరస్ని, బ్యాక్టీరియాని టెంపరవరీ క్లీన్ చేయడం మటుకు జరుగుతుంది. ఆయుర్వేదిక్ ఎలాంటిదంటే ఫ్యూచర్లో ఆ బ్యాక్టీరియా మళ్ళీ తిరిగి రాకుండా ప్రివెన్షన్, లైఫ్ లాంగ్ మనకు ప్రివెన్షన్ని ఏర్పరిచేది మన దేవుడిచ్చిన వరం. మన ఇండియాలో ఇచ్చిన వరం ఏంటంటే ఆయుర్వేదిక్. దాన్ని కరెక్ట్గా మనం యూటిలైజ్ చేసుకుంటే కొన్ని కోట్ల జనాభాకి మనము ఒక ఆదర్శనీయంగా ఆయన రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఉండి ఆయన ఇచ్చిన సేవలు, ఆయన డెడికేటెడ్ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కొడుకులు కూతుర్లు ఇస్తున్నారు. చాలా గర్వపడాల్సిన విషయం. అదేవిధంగా మన పూర్వీకులు ఏ విధంగా అయితే ఆయుర్వేదాన్ని కాపాడుకున్నారో, సో మళ్ళీ అదే రోజులు వస్తాయని అనుకున్నారు. ఇప్పుడు నేను ఈ జనరేషన్కి, మా అమ్మని 72 ఏళ్ళ వయసుకి నేను అక్కడ నుంచి అంత కష్టపడి 1600 kilometers 1300 kilometers అప్ అండ్ డౌన్. ఫస్ట్ టైం ఆమె నడవదు, దిగదు, ట్రైన్లో అవ్వదు అని చెప్పి తీసుకొచ్చాను. సెకండ్ టైం నేను ట్రైన్లో తీసుకొని వచ్చాను. చాలా అండి. అసలు నా జనరేషన్ నమ్ముతుంది అంటే మనం మన పిల్లలకి చెప్పాలి ఆయుర్వేదిక్ గురించి ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఏంది అనేది. అదేవిధంగా ఇప్పుడు ఆయుర్వేదం అందించే సేవలు ఏ విధంగా మీరు మెచ్చుకుంటారు, అది ఎలా కొనియాడతారు వాళ్ళని మెచ్చుకోవడం అంటే ఇంతమందికి వీళ్ళు సర్వీస్ చేయడం కూడా చాలా ఓపిక, పేషెన్సీ కావాలండి. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా డెడికేటెడ్గా చేస్తున్నారు. ఓకే, అది ఒక్కటి నేను చాలా బాగా ఇచ్చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక 1500 cars అండి లైన్లో. ఏం పల్లి అది, కొలమాసినపల్లి దగ్గర నుంచి కూడా ఒక 1000 vehicles ముందు ఉన్నాయి. అలా లైన్లో తీసుకొచ్చి నేను ఈ బ్రదర్ని రిక్వెస్ట్ చేశాను. బ్రదర్, తను ఎక్కువసేపు కూర్చోలేదు, కారులో కూర్చోబెట్టాను, కొంచెం మీరు రండి అంటే లైన్లో రావండి, పెద్ద చిన్న డబ్బు పేద ఏమీ లేదు, వాళ్ళు ఇచ్చే సర్వీస్ కూడా కరెక్ట్గా ఇస్తున్నారు. తీసుకొని వచ్చి మళ్ళీ ఫస్ట్ డోస్ ఇచ్చారు. అమ్మని చూపించాను, వాళ్ళ నాన్నగారే మోహన్ రావు గారే వచ్చి చూశారు, ఆయన చేతుల మీదుగా ఇచ్చారు. సెకండ్ డోస్ తనే ఇచ్చారు, వాళ్ళ అబ్బాయి గారు. చాలా బాగుందండి రిజల్ట్. మాట అందరూ కూడా ఆయుర్వేదిక్ని మనము ఎంకరేజ్ చేయాలి. నా జనರೇಷನ್, నా పిల్లల జనరేషన్ కూడా నేను నెక్స్ట్ ಟೈಮ್ నా పిల్లోని కూడా తీసుకురాబోతున్నాను. ಇವರು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಇದ್ರು, ಜಗದೀಶ್ ಅಂತ. ಇವ್ರಿಗೆ ಆಗಿದ್ದು ಮೊದಲು ಈಗ 4 ವರ್ಷಲಿಂದ ಬ್ಯಾಕ್. ಆದಾಗ ಇವ್ರು ಕರ್ಕೊಂಡ್ಬಂದಿದ್ದು ನಾನೇ. ಇವರು ಮಿಸಸ್ಸು, ಮಾವರು ಎಲ್ಲರೂ ತೊಗೊಂಡು ಬೈಕ್ ಕಾರ್ ತೊಗೊಂಡು ಅವಾಗ ಕರ್ಕೊಂಡ್ಬಂದಾಗ ನನಗೆ ಗೊತ್ತಾಯಿತು. ಈಗ ಅದೇ ನಮ್ಮ ಫ್ರೆಂಡಿಗೆ ಆಗಿದೆ, ಅವನಿಗೆ ಮಾತು ಬರ್ತಾ ಇಲ್ಲ. ಅದಕ್ಕೆ ನೆಕ್ಸ್ಟ್ ಪೇಷಂಟ್ ಅವನು ಕರ್ಕೊಂಡ್ಬಂದಿದ್ದೀವಿ. ಅವ್ನು ಮಡಗಿದ್ದಾರೆ, ಒಳ್ಳೆ ರಿಸಲ್ಟ್ ಇದೆ, ಚೆನ್ನಾಗಿದೆ. ಇಂಗ್ಲೀಷ್ ಮೆಡಿಸಿನ್ ಏನೋ ನನಗೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದೆ. ಅದು ಇದಕ್ಕೆಲ್ಲಿದ್ದು ಬರ್ತಾರಲ್ಲ, ಇದೊಂದು ಹೆಮ್ಮೆ ಅನಿಸ್ತದೆ. ಆಮೇಲೆ ಇವರು ಪತ್ತೆ ಮಾಡಬೇಕು, ಅವ್ರು ಏನೇನು ಹೇಳ್ತಾರೆ ಅದೆಲ್ಲ ಪತ್ತೆ ಮಾಡಿದರೆ ಒಳ್ಳೆ ರಿಸಲ್ಟ್ ಇದೆ ಅಂತ ನಮ್ಮ ಅನುಭವ. 2014 నుంచి నాకు స్ట్రోక్ తగిలింది. ఏ పక్క ఎలా వచ్చింది అది నాకు తెలీదు. మోటార్ వేద్దామని బయటకు వచ్చి చూసి ఆ రూమ్లోకి పోయి మోటార్ వేద్దామని పోతే దిర్జే వదిలి కొట్టి పాతించాను. మంతలకి ఆడవాళ్ళు వచ్చి పట్టుకుంది. మళ్ళీ అప్పుడంటే ఫోన్ చేసా మా డ్రైవర్కు, కారు వచ్చా, ఆయన బెంగళూరులో ఉన్నాను, ఈ పొద్దు సాయంత్రం వస్తాను, శుక్రవారం నైట్ వస్తాను,
శనివారం పొద్దున్నే పోదాం మనం. ఉమ్, ఉమ్. ఇరుపాచిపురం మేము చూసి లేదంటే నేను చూసినా సార్ మేము పోదాము అని చెప్పాను. ఎవరు చెప్పారు దీని గురించి, విరూపాక్షం గురించి? ఈ ఇరుపాచిపురం ఆయనే ఓకే. శాన్ భాష. ఆ, ఆ. ఇరుపాచిపురం పదంలో మనకు తెలిసిన వాళ్ళు డాక్టర్లు ఉన్నారు. అప్పుడు వాళ్ళ తాత వాళ్ళ నాన్న వాళ్ళంతా ఉంది. వాళ్ళు బాగా చూసి లోపలికి హాస్పిటల్. ఎన్ని సంవత్సరాల ముందు వచ్చారు ఇక్కడికి? 2014 నుంచి ఓకే. కంటిన్యూ వస్తాను మంత్లీ 2014 నుంచి వస్తున్నారా? 2014 నుంచి 2 times వచ్చింది ఇది నాకు. 2 times వచ్చి ముద్ద అయిపోయినా, చేతులు కాళ్ళు ఇట్లా కూర్చోలేను, ఈ పేపర్ చదవలేను, ఈ పేపర్ చదవలేను. అట్లాంటిది కూడా నాకు బాగా చేసినారు పాపం, మంచి ఊళ్ళో. ఇప్పుడు బాగుందా? బాగుంది. ఒక అన్నదమ్ముతో సమానం ఇల్లు, ఒక దేవునితో సమానం. బాగా చూసినారు. పిల్లలు కూడా బాగా మర్యాద ఇస్తారు. వాళ్ళు పెద్దోళ్ళు లేకపోయినా కానీ పిల్లలు కూడా బాగా మర్యాద ఇచ్చి ఇప్పుడు కూడా మా పేరు చెబుతానే పిలుచుకుని ఉంటారు లోపల. ఆయన వింటే నిలబడుకుంటే తీసుకొచ్చి మందు ఇచ్చిరి. మళ్ళా ఇప్పుడు పోయి ఆ నిలబడుకుంటే పిలిచిపోయి ఆ మందు కూడా ఇచ్చిరి. நல்ல குவாலிட்டி ஹஸ்பண்ட்க்கு ஊற்றிட்டு மாமியாருக்கு பிடிச்சிருக்காங்க. எல்லாரும் இங்கே வந்து குடிச்சிட்டு இம்ப்ரூவ்மெண்ட் ஆகிட்டு நல்லா இருக்காங்க. ఎక్కడి నుంచి వచ్చారు? ஆம்பூர் తమిళనాడు. தமிழ்நாடு. పేరుమా? நித்யா. அம்மா தங்கச்சி ஹஸ்பண்ட் இன்னும் எல்லாம் வெளியில் வந்துருக்குறாங்க நிறையா பேர். ஏன்னா இங்கே நல்லா ஆகுது, யார் வந்தாலும் நல்லா ஆகுது. అంటే ఆ మందు తీసుకున్న తర్వాత ఇట్లా అన్నం తినాలండి సార్? ఇప్పుడు బియ్యం రైస్, ప్లెయిన్ రైస్ తాగే వాళ్ళు తీసుకున్నారు కదా. ಅದಾದ 3 ಸಾರಿ ಸರಿಯಾಗಿ ಇವತ್ತು ರಾತ್ರಿ ಕುಟ್ಲಕ್ಕೆ ಎಲ್ಲ ಸಪ್ಪೇನೆ, ಅದರಿಂದ ಉಪ್ಪು ಕಡ ಅಷ್ಟು ಇರುತ್ತೆ. ಇವತ್ತು ಬರೀ ಅನ್ನನೇ ಸಪ್ಪೇನೆ. நாலு பேஷண்ட் வந்துருக்குறாங்க. நல்லா சரியாக இருக்குது, நல்லா க்யூர் ஆகிருக்கு. இப்போ இன்னும் பேஷண்ட்டு கூப்பிட்டுருக்காங்க. ஃபஸ்ட் டைம் நல்லா ஆயுர்வேத மெடிசன் நல்லா இருக்கு. நல்லா இருக்குது. இப்போ நாங்கள் பார்த்த ட்ரீட்மெண்ட் பண்ணி அங்கே வந்து சொன்னாங்க. அதுவே இப்போ பேஷண்ட்டை கூப்பிட்டு அவங்க எல்லாமே நல்லா இருக்காங்க. அங்கே மெடிசன் அந்த இங்கிலீஷ் மெடிசன் எடுத்துருந்தாங்க, அவங்க சரியாகலன்ட்டு இங்கே வந்துட்டு இப்போ 2 தடவை 3 தடவை எடுத்தோம்னா இப்போ பழைய மாதிரி நார்மல் ஆகிட்டாங்க. நல்லா ஆக்டிவாக இருக்காங்க, பேசுகிறாங்க, நல்லா ஒரு ஹெல்த் நல்லா இருக்குன்னு. என்ன ப்ராப்ளமா? ஸ்ட்ரோக் வரும். ஸ்ட்ரோக் ஹேண்ட் ஸ்ட்ரோக். ஆமாம், ஃபுல் ரைட்டில் வந்துருக்கு, நடக்க முடியலன்றவங்க அது மாதிரி ஸ்ட்ரோக் வந்துட்டாங்க. அது எல்லாம் நல்லா இருக்கும். సో అదేవిధంగా కుప్పం నుంచి వచ్చినటువంటి అఫ్జల్ మనతో ఉన్నారు. సో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు, సో ఏ విధంగా పరిష్కార మార్గాలు దొరికాయో మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెప్పండి, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను నాకు మౌత్ ఎక్కిపోయాడు. సో మౌత్ సైడ్గా వెళ్ళేది. సో ఏమైనా ఎంగిల్ ఉంచితే అదంతా ఉంచి సైడ్లో వెళ్ళేది. సో వాటర్ తాగి వాటర్ ఏమైనా కులిసినామంటే అది సైడ్గా వెళ్ళేది. సో నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది. నాకు మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. సో వితిన్ 15 daysలో నాకు మ్యారేజ్. ఎవరు సజెస్ట్ చేశారు దీన్ని? సో మా బ్రదర్ ఒకరు ఉన్నారు. సో వాళ్ళు రీచ్ చెప్పినట్టు నేను ఇక్కడ వచ్చాను. వచ్చి ఫస్ట్ టైం తాగేసేదాన్ని. సో ఇప్పటికి నాకు చాలా సో 100% నేను సాటిస్ఫైడ్. సో సెకండ్ టైం కూడా ఇంకోసారి తీసుకున్నాను. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి నేను ఫస్ట్ నేను ఇంకోసారి సెకండ్ టైం వచ్చేసాను. సో 100% నాకు ఇది నా మనస్ఫూర్తిగా చెప్తాను. సో 100% సో రామ కూడా మంచి మందు దొరుకుతుంది. సో పచ్చివాసన ఉండే వాళ్ళకి సో కంపల్సరీ ఇప్పుడు వచ్చి వాళ్ళు క్యూర్ చేసుకోవచ్చు. కుప్పం నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చారు ఇక్కడికి. అంటే ఇక్కడ పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ళు ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చారు, అదేవిధంగా ఎలాంటి మంది తీసుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు చెప్పండి మొదట. సార్ మా పేరు మణివేలు. మా తండ్రి గారికి యాక్సిడెంట్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది సార్. బ్లడ్ క్లాట్ అయిన తర్వాత రైట్ సైడ్ అయిన వల్ల లెఫ్ట్ సైడ్ హ్యాండ్ వాయిస్ పోయింది. దానివల్ల ఫిజియోథెరపీ దగ్గర చూపించుకున్నారు. నాకు తెలిసిన కొంతమంది ఇక్కడ వెళ్ళి చూడండి, విరూపాక్షపురంలో బాగా చూస్తాను ఆయుర్వేదిక్. నేను 6 months ముందు వచ్చిన అప్పుడు వచ్చి ట్రీట్మెంట్ పర్వాలేదు సార్, రిజల్ట్ బాగానే వచ్చింది.
బాగా మాట్లాడతాడు కొంచెము పనికి చేయి కూడా బాగా పనిచేస్తాడు. కదలిక లేకుండా ఉండింది ముందు చేతిలో. ఇప్పుడు బాగా ఎన్నిసార్లు వచ్చారు మూడోసారి. చెప్పండి, ఫస్ట్ ఎలాగుండింది, ఇప్పుడు ఎలాగుంది? చెయ్యి పర్లేదు, పని చేస్తున్నా చెయ్యి ఒకసారి లేకుండా ఒకసారి. ఎలా ఉండేది మీకు ఫస్ట్లో చెయ్యి, ఎలా ఉండేది చెయ్యి? చూపు పోయింది, ఫస్ట్ చూపు పోయింది, మాట పోయింది, మాట చెప్పడం రావట్లేదు. ఫస్ట్ 1 month బ్యాక్ అండి. వచ్చిన తర్వాత ఎట్లుంది? ఇప్పుడు వచ్చిన తర్వాత ఎట్లుంది మనకి? సో మనతో ఉన్నారు, ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ మరాఠీ రాణోజీరావు గారి యొక్క పుత్రుడు అయినటువంటి ఈ యొక్క మోహన్ రావు గారు వాళ్ళ ఇది ఇక్కడ ఇచ్చేటువంటి ప్రదేశం, ఇది మందు ఇచ్చే ప్రదేశం. అదేవిధంగా వాళ్ళ యొక్క పుత్రుడు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పండి, మీ పేరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా ఇది వస్తుంది? యాన్సిస్టర్స్ ఇంకా చేస్తున్నారు. ఓకే ఓకే. సో అంటే ఎవరు స్టార్ట్ చేశారు ఫస్ట్? గ్రాండ్ ఫాదర్ సార్, గ్రాండ్ ఫాదర్. ఓకే. అంటే ఇది ఆయుర్వేదం బేస్ చేసుకుని ఇస్తారా, లేకపోతే ఇంగ్లీష్ మందులు బేస్ చేసుకుని? మన ఆయుర్వేదిక్. ఓకే. అంటే మొదటి దఫాలో ఎటువంటి వాటికి మనం ఇస్తున్నాం ఒకసారి? పక్షవాతం సార్, దాని యొక్క లక్షణాలు అంటే ఎట్లాంటివి ఉంటాయి చెప్పగలుగుతారా? అంటే తిమ్ముర్లు ఎక్కువ. పక్షవాతం మెయిన్ దానికి ఇది లక్షణాలు అంటే మాట్లాడతాను, ఒక ముఖ సక్షపడడం ఇట్లాంటి వాటికి. అంటే ఎన్నిసార్లు రావాల్సి ఉందా సార్? అది సీవియారిటీ బట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టు మొత్తం అయితే ఒక 1 month నడుస్తారు, తర్వాత వాళ్ళు చేసుకోగలుగుతాం. అదే చాలా టైం బట్టి తెలుసుకునే వస్తారు క్యూర్ కాకుండా. అట్లాంటి ఒక 2-3 నెలలు 6 నెలలు సంవత్సరం కూడా పడుతుంది టైం. అంటే సీవియారిటీ బట్టి పేషెంట్ మనం సహకరించాలి, ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ దాన్ని బట్టి. అంటే మీరు ఏమేమి ఇస్తారు, ఫస్ట్గా ఏమి ఇస్తారు వాళ్ళకి? వచ్చిన పేషెంట్లకి చూసి ఎటువంటి మందులు ఇస్తారు? కషాయం ఇస్తాం సార్, ఒక 40 ml కషాయం 2 డోసులుగా ఇస్తాము. ఒకసారి 1 గంట తర్వాత ఇంకో డోసు పెడతాం. అది బ్లడ్ తినర్, అది బ్లడ్ క్లాట్ మెయిన్ చేస్తూ చేయి కన్నా పేషెంట్ కదిలికలకి సపోర్ట్ చేస్తుంది. ఆ చిన్న బ్రీడ్స్ కొన్ని కేసులో క్లాట్ బస్ బ్రీడ్ అవుతుంది, అది కూడా క్యూర్ అవుతుంది. ఈవెన్ క్లాట్ ఇంకా తొందరగా. సో అదేవిధంగా అంటే వచ్చిన వాళ్ళకి ఎన్నిసార్లు సజెషన్ చేస్తారు? అంటే సార్ చెప్తున్నాను సార్, సివియారిటీ బట్టి వాళ్ళ యొక్క దీన్ని బట్టి కంప్లీట్గా పెట్టి లేకుండా 2-3 నెలలు పట్టచ్చు. మైల్డ్ అంటే 1 నెల, ఇంకా మైల్డ్ అంటే అసలు 15 days చాలా అదేవిధంగా మీరు చేస్తున్న సేవలకి తోడ్పాటుగా ప్రభుత్వం తరఫు నుంచి, అదేవిధంగా ఎన్జిఓ సంఘాల నుంచి ఏమైనా సహాయం కోరుకుంటున్నారు సార్? ఇప్పటికైతే మనకి అవసరం పడితే ఖచ్చితంగా తీసుకుంటాం సార్. ఎక్కువ మంది సర్వీస్ చేయాలి అంటే మీరు ఎక్కువ మందికి సర్వీస్ చేయాలంటే, అంటే మీ యొక్క తక్కువ మనుషులతో కావచ్చు, లేకపోతే తక్కువ మంది ఉన్నారు కాబట్టి మ్యాన్ పవర్ తక్కువ ఉంది కాబట్టి ఎందుకంటే మిస్గైడెన్స్ అయితే బయట వాళ్ళ దగ్గర నేర్చుకున్నాము ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం. నెక్స్ట్ ఇంకొకటి, మేము బయలుదేరినప్పటి నుంచి ఈ విరూపాక్షపురం మొదటి నుంచి ఇప్పటి వరకు చేరుకునేంత వరకు చాలా బోర్డులు కనిపించాయి. వాటికి వీటికి మనకి తేడా ఏంటి? తేడా ఏంటంటే ఇది మనం రీసెంట్గా అంటే 70 years మనం చేస్తాం సార్ గ్రాండ్ ఫాదర్. వాళ్ళంతా ఏంటంటే ఇప్పుడు మెయిన్ రోడ్లో ఉంటాయి, ల్యాండ్స్ ఉంటాయి, ఇంతమంది వస్తుంటారు. మనకు తెలిసి మనం ఏదో ఒకటి చేద్దాం అనేది. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఈ మందు తీసుకున్నాము, ఈ మందు తీసుకున్నప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడచ్చా? వెరీ నెక్స్ట్ డే ఇంకా వేసుకోవచ్చు, దానికి దీనికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అంటే మధ్య మధ్యలో వాడచ్చు ఇంగ్లీష్ మందు? వాడచ్చు. అంటే ఇప్పుడు బీపీ షుగర్ మ్యాండేట్ వేసుకోవాలి, మనం దాన్ని తగ్గించాం. ఓన్లీ చెయ్యి కాలు కదలికలు మాత్రమే తెస్తాం. బీపీ షుగర్ మనం దాని పని చేసినప్పుడు అది వేసుకోవచ్చు. పక్షవాతం ఈ 2 ఉంటాయి మాక్సిమం దాని వెరీ నెక్స్ట్ ఇంకా వేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అదేవిధంగా అంటే మొత్తం మీద వస్తుంటారు, అంటే ఇది ఒక చరిత్ర ఉంది, అంటే మొత్తం మీద అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. సో మీరు అటువంటి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? వచ్చిన వాళ్ళకి యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేంత సంవత్సరం పొద్దున్న వస్తారు. సో వాళ్ళకు ఉండేదానికి చోటులు వెయిట్ చేయడం, టెస్టింగ్ ఉంది, పక్కన టాయిలెట్స్ ఉన్నాయి, ఇంకా కార్ పెట్టుకోవడం, పార్కింగ్ వరకు. అంటే ఒక పేషెంట్ వాళ్ళ కుమారుడు అడిగారు, అంటే మేము అయితే మందు తీసుకుని వెళ్తున్నాము కానీ ఎలా వాడాలి అనే డౌట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి
తెలిసిపోతుంది. ఎందుకంటే ఇదే ఉంటాం మేము. నేను చెప్పేది అంటే దూర ప్రాంతాల నుంచి మీకు ఫోన్ ఫెసిలిటీ కూడా కల్పిస్తే బాగుంటుందని వాళ్ళ ఆశ, చిన్న ఆశ. అది కూడా చేస్తాం సార్. అది కూడా ఎవరైనా లాంగ్ ఖచ్చితంగా ఇలా అడిగి తీసుకోవడం మనకి కంఫర్ట్గా వచ్చి కొంచెం అడిగి చాలా చేయగలరు. సో అదేవిధంగా అంటే నేను చెప్పేది మీ తాతగారి నుంచి మీ తండ్రి గారు దీన్ని అందిపుచ్చుకున్నారు. సో అదేవిధంగా అక్కడి నుంచి మీరు ఏమైనా కంటిన్యూ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా సార్. నేను అందుకనే బిఎంఎస్ ఆయుర్వేదిక్ చేస్తున్నాను. అది కంప్లీట్ అయితే మా సిస్టర్ కూడా అదే చేస్తున్నారు, ఆయుర్వేదికే చేస్తున్నారు. మా పెద్ద సిస్టర్ వచ్చి ఎంబీబీఎస్ రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో మేము అందరూ కూడా ఇక్కడ వచ్చి ఇంకా స్టార్ట్ చేస్తాం సార్. ఇంకా ఫుల్ ఫిట్గా దీన్ని ఇంకా ప్రమోట్ చేస్తాం సార్. సో అదేవిధంగా అంటే మీ తండ్రి గారితో పాటు మీరు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? సార్ ఇప్పటికైతే ప్రెసెంట్ బయట ఉంటారు, ఇక్కడే చూసుకుంటారు. ఇంకా ముందు డాడీ సమానం, అందుకే కొన్ని కొన్ని చిన్న చిన్న లోపల మేమంతా ఫుల్ ఫిట్గా వచ్చాక అంటే ఒకటి అంటే ఇంగ్లీష్ మెడిసిన్ కంటే ఆయుర్వేదం బెటర్ మీరు నమ్ముతున్నారు సార్. నేను అలా అదే ఆయుర్వేదిక్ చెప్తాను, అలా చెప్పకూడదు. ఎవరిది వాళ్ళది ఉంటుంది, ఎవరిది వాళ్ళు ఉంటుంది. వాళ్ళ పేషెంట్కి కొన్ని అది రెస్పాండ్ అవ్వచ్చు, కొన్ని చేస్తున్నారు. మన పేషెంట్ అక్కడ రికవర్ కాకపోతే ఇక్కడ వెళ్తారు, ఇక్కడ రికవర్ కొన్ని ఇందులో రికవర్ కాకపోతే అది ఉంటుంది సార్ కామన్. అదేవిధంగా ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి? అలాంటివి ఏమి ఉండవు సార్. అలాంటివి ఏమి ఉండవు. అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి ఉండదు. ధైర్యంగా తీసుకోవచ్చు. సో అదేవిధంగా ఎటువంటివి తీసుకోవడం అంటే ఈ మంచి చల్లదనం చేసే వస్తువులు తీసుకోకూడదు అని చెప్తాం. ఈ జనరల్ డైట్ ఈవెన్ అలోపతిలో కానీ ఆయుర్వేదిక్లో కానీ హోమియోలో కూడా చల్లదనం చేసే వస్తువులు వర్షావాతం చేస్తే బాగుంటుందని చెప్తారు. ఎటువంటి వస్తువులు వాడితే మంచిది మీరు వేడివి చేసే వస్తువులు వంకాయ, కాకరకాయ, మునక్కాయ, వంకాయ, ఉలవలు ఇట్లాంటి కొంచెం వేడి చేసే వస్తువులు సెలెక్టెడ్గా వాడుతుంటే బాగా రెస్పాండ్. దీంతో పాటు ఎక్సర్సైజ్ అది చాలా చెప్పుకునే విషయము. అది కొంతమంది చేస్తారో కొంతమంది సహకరించారు. అది అదేవిధంగా మేము గమనించింది ఏంటంటే వచ్చినప్పటి నుంచి గమనిస్తే చాలా వరకు అంటే నడవలేని స్థితిలో నుంచి వస్తున్నారు. అదేవిధంగా కార్లో కూడా తీసుకొస్తున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? సార్ మూడో సిట్టింగ్కి కొంచెం పేషెంట్ కన్నా బాగా సహకరిస్తున్నారు అంటే థర్డ్ సిట్టింగ్ ఆ వెహికల్ బట్టి ఇక్కడ క్యూలోకి వచ్చేస్తారు. లేదు ఇంకొక 1 or 2 సిట్టింగ్స్ ఎక్స్ట్రా వచ్చి సివిఆర్టీ బట్టి థర్డ్ సిట్టింగ్, ఫిఫ్త్ సిట్టింగ్ కల్లా నడిచేస్తారు ఆల్మోస్ట్. ఎక్కడి నుంచి వస్తున్నారో మీకు చూపించే ప్రయత్నం చేశాము. అదేవిధంగా సో ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు అంటే పెరాలిసిస్ కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, ఇట్లాంటి వాటికి వచ్చిన వాటికి ఎటువంటి ఆయుర్వేదం అందిస్తున్నారు. అదేవిధంగా ఎటువంటి పథ్యాలు, తెలుగులో చెప్పంటే పథ్యాలు అంటాము, ఎటువంటి జాగ్రత్తలు, రెమెడీస్ లేకపోతే ఇంకేదన్నా ఎలాంటి తీసుకుంటే వాళ్ళు త్వరగా కోలుకుంటారు. సో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అదేవిధంగా ఎన్నిసార్లు రావాలి అని మొత్తం కూడా మీకు చూపించే ప్రయత్నం చేశాము. సో అదేవిధంగా చెప్పేది ఒకటే, ఆయుర్వేదాన్ని నమ్మండి. అదేవిధంగా ఇంగ్లీష్తో పాటు కూడా ఆయుర్వేదం అనేది చాలా పురాతనమైనది, అదేవిధంగా సనాతనమైనది. మొత్తం మీద చూసినట్లయితే మన ఆచార సాంప్రదాయాల్లో ఒకానొక అస్త్రంగా చెప్పచ్చు, ఆయుధంగా చెప్పచ్చు, అదే ఈ ఆయుర్వేదం. సో ఆయుర్వేదం వల్ల కూడా మొత్తం కూడా మానవ శరీరం అనేది ప్రభావితం చేస్తుంది. సో ఇప్పుడు చాలామంది కూడా ఒక సాక్ష్యాలుగా మిగిలారు. ఎంతోమందిని మనం కదిలించాము, ఎంతమందితో మాట్లాడాము, వాళ్ళతో కూడా మాట్లాడించాము. సో వాళ్ళు ఫస్ట్ ఇలా ఇక్కడికి ఏ విధంగా చేరుకున్నారు, సో ఇప్పుడు ఎలాంటి బాగోగులు అంటే వాళ్ళు ఏ విధంగా బాగయ్యారు, వాళ్ళకి చికిత్స ఏ విధంగా అనేది మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. వీడియో జర్నలిస్టు నాగరాజ్తో రంగనాథ్, జేఎన్ఏ టుడే, విరుపాక్ష. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.